అసలు మాదరా బండిలు వేసుకొని ర్యాంక్ అయితే ఆడబోతున్నాం. ఎక్విప్ కొట్టి పోదాం. బియర్ మ్యాచ్ స్టార్ట్ చేసేకి 1 సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుతున్నాం. సోలో వర్సెస్ స్క్వాడ్ స్టార్ట్ కొట్టండి. స్టార్ట్ కొట్టిన మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. 3, 2, 1 ఏరోప్లేన్లోకి అయితే వచ్చేసినాము. ఇప్పుడు పీక్లో దిద్దాం అనుకుంటున్నాను. ఒక 4 కొట్టాల. పీక్లో దిగుతున్నాం. బోయా కొట్టాను సీన్ లేదు కానీ 4 కొట్టాల. ఎందుకంటే సోలో వర్సెస్ స్క్వాడ్. చూద్దాం ఏం జరుగుతుందో. యూఎంపీకి దొరికిందనుకో స్టార్టింగ్కి మినిమం 4 కిల్లు. దొరకలేదనుకో 1 కిల్ మ్యాక్సిమం అంతే. ఇంకొట్టాం అని అనిపిస్తుంది కానీ ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయింది. కింద దిగుతున్నాం. అప్పుడే పారాషూట్లో ఏదైనా దొరుకుతుంది. ముందు కింగ్ ఫిషర్ అది ఉంది, తీసుకున్నాము. లోపల పదం లోపల లూట్లు ఏమన్నా ఉంటాయి. లోపల లూట్ ఉంటుందేమో, తీసుకొని కొడదాం. యాభై గన్ను లేదు, 2 కింగ్ ఫిషర్లే. వీడు వచ్చే ఫుల్ డ్యామేజ్ అయ్యి అమ్మ ఫుల్ డ్యామేజ్ ఇచ్చా. ఫుల్ రీకాల్ అయిపోయింది. గన్ను కిల్ కొట్టినా, ఇంకోటి వచ్చి కొట్టినా. ఓ షిట్, అప్పుడే చెప్పినా ఈ మ్యాచ్ బోయా కొట్టలేమని. అందుకే ఫస్ట్ మ్యాచ్ దొరికి సెకండ్ మ్యాచ్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ కూడా అయిపోయింది. ఇంకా ఏం చేద్దాం, డైరెక్ట్ ఏరోప్లేన్లోకి చూద్దాం. ఈ మ్యాచ్ అన్నా బాగా ఆడతాము, లేకపోతే మళ్ళా వస్తాము. భీమ్ శక్తిలో దిద్దాం. షార్ట్ గన్లో యూఎంపీ దొరికితే బాగుంటుంది. ఇప్పుడు దిగి గన్లు ఏరుకొని పోదాం కొట్టకి. తెలుసు కదా కొడితే ఎట్లుండాలో, ప్యూర్ బాడీ. అంటే ఎడ్లు కూడా కొడతామనుకో అప్పుడప్పుడు, ఎక్కువ బాడీ కొట్టేది. ఏ గన్ తీసుకుందాము, ఏ గన్ దొరుకుతుందో చూద్దాం. మంచి గన్ లేవు. విఎస్ఎస్ దొరికింది. ఇంకా ఒక గన్ను కావాలా. ఇది కూడా యాదో నాకు ఇష్టం లేని గన్లే. 2 విఎస్ఎస్ అయితే దొరికింది. మంచి గన్ అసలు దొరకలేదు. M10 తీసుకో. M10 దొరికింది. షార్ట్ గన్ను కొడదామంటే ఇప్పుడు పోయి ఎనిమిస్ని. ఇప్పుడు ఎనిమి ఉన్నాడు అనిపిస్తుంది. ముందున్నాడు. 20 డ్యామేజ్ కొట్టినా ఏదో 100 డ్యామేజ్ కొట్టినాడు. పరిగెత్తుకొని పోవాలా. పోయినా డ్యామేజ్ ఇచ్చిన పరిగెత్తినాడు. ఇంకోటి ఎర్ర చక్కాలి. వీడిని ఇద్దాం ఫస్ట్. అమ్మ హెచ్పి ఫుల్ తక్కువ ఉంది. నాకు విన్నది. ఇద్దరిని కొట్టాం తక్కువ హెచ్పితో. ఫుల్ కిల్ చేసుకుందాం. మళ్ళీ ఎవడన్నా చెత్తుతాడు. ముందే సోలో వర్సెస్ స్క్వాడ్ హీల్ చేసుకుందాం. హీల్ చేసుకొని ఇప్పుడు పోదాం భీమ్ శక్తికి. లోపల ఇక్కడ ఎవరో కనిపించండి. హెడ్ పడా. ఇంకోటి దిగుతున్నాడు పక్కనే. నేనప్పుడే కొట్టినాం ఒకసారి, అయినా మళ్ళీ కొట్టించుకున్నాడు. ఇక్కడ ముందు ఎవరో పరిగెడుతున్నాడు. వాడిని కొడదాం పదండి. పద జల్ది పద జల్ది కొట్టి ఇద్దరిని పోతుంది. ఇక్కడ ఇద్దరు పైన ఫైట్ చేస్తున్నారు. మధ్యలో ఎదురు కొట్టించుకున్నాం. ఇంకో మ్యాచ్ కూడా స్టార్ట్ చేసినాం. ఈ మ్యాచ్ అన్నా బాగా కొడతామో లేదో చూద్దాం. ఈ మ్యాచ్ అన్నా ఏమవుతుందా. దిగ్దాము. ఎక్కడ దిగ్దాం ఏమో బ్లూమ్ టౌన్ అంట. ఇక్కడ దిగ్దాం. దిగి క్యాంపింగ్ చేసుకుంటా నిదానంగా ఆడదాం. ఒక 4 కిల్లు కొట్టుకుపోతే నా ఛానల్ డిలీట్ చేసి ఇప్పుడే పక్కన వేస్తాను. డిలీట్ చేస్తే దాంతో ఏం పని లేదు అనుకోండి. 0 సబ్స్క్రైబర్స్. మీరు ఏమైనా సబ్స్క్రైబ్ కొడితే పెరుగుతుంది. మళ్ళీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. బ్లూమ్ టౌన్ దిగుతున్నాం. నాతో పాటు వాడు దిగుతున్నాడు. వాడు గన్ను ఏరుకొని కొడదాం ఎనిమిస్ని. ఇప్పుడు ఎక్కడున్నారు ఫస్ట్ దిగి మంచి గన్నులు దొరకాల. ఎప్పుడు దిగుతున్నాయి అదే డొక్క గన్నులు దొరుకుతున్నాయి. ఇట్లాంటి గన్నులు దొరికితే కొడదాం కష్టమే. ఇంకా ఇప్పుడు ఆ గన్ దొరుకుతుందో. M10 దొరికింది. లాంగ్ రేంజ్ గన్ దొరికితే సిట్. దొరకకపోతే మళ్ళీ ఎత్తుక్కోవాలి. ఎతికాక అర్థం టైం అయిపోతుంది. ఏం చేయలేమో. ఈ పైన చూద్దాం ఏదన్నా గన్లు ఉన్నాయో లేదో తీసుకొని పోదాం కొట్టేకి. అంటే కొంచెం నిదానంగా ఆడదామంట. సైలెన్సర్ ఇంపార్టెంట్. MP5 దొరికింది. P90 దొరికింది. ఏదన్నా ఈరోడు ప్యాక్ తీసుకొని ఉన్నాడు. నెట్టిపోయిందేమో. నెట్టిపోయి తిరుగుతున్నాడు. గన్నుల్లో ఏమి ఇట్లే బాటుగా ఫుల్ కిల్లు చేసుకోవాలప్ప. ఇస్తాడు మళ్ళా.
దీనికన్నా ముందు ఇంకొన్ని మ్యాచ్లు ఆడినాను, ఎవడో కిల్లులని ఎత్తున్నాడు. అందుకే ఫస్ట్ ఫుల్ కిల్ చేసుకోవాలా అని నేర్చుకున్నాను అప్పుడు నుండి. ఇప్పుడు లాంగ్ రేంజ్ కానీ కాదు కదా, ఎత్తుక్కుందాం పోయి. ఇక్కడ లూడు బాగున్నట్లుంది. ఎస్కేఎస్ దొరికింది. ఎస్కేఎస్ దొరికింది. ఇప్పుడు M1XX దొరికితే బాగుంటుంది కొట్టేకి. దొరికే చూద్దాం. M1XX దొరికితే ఒక్కొక్కరిని చూపిద్దాం సినిమా. వెతుకుదాం. M187 M187 దొరికింది. ఇప్పుడు కొడితే బుల్లెట్లు ఒక హెడ్షాట్ కూడా పడవు అనుకోండి. బాడీ షాట్తోనే 3 బుల్లెట్లుగా ఒక్కొక్కరిని ఎత్తాను. ఏమనుకున్నారు? SKS M1XX డెడ్లీ కాంబో. వుడ్ పెక్కర్ SKS వుడ్ పెక్కర్ వేసుకున్నాం, బాగుంటుంది. అంటే నాకు ఆడే బాగుంటుంది. ఇప్పుడు ఎనిమిది నెతకల్లా, అదే పెద్ద టాస్క్. దీన్ని ఎగ్దాం, దీన్ని ఎక్కి పోదాం. ఇక్కడ బిల్డింగ్ ఉంది, ముందు పో దిగు అది ఇలా బిల్డింగ్ ఎక్కి ఏమన్నా మెడికిట్లు అవన్నీ ఉంటే ఎత్తుక్కుందాం పైకి పోయి. ఎనిమిది చోటు కనిపించలేదు, పైన పోదాము. ఎక్కడ మెడికిట్లు కూడా లేవు. ఏదో ఒకటి ఉంది సూపర్ మెడికిట్. చాలే ముందు బిల్డింగ్లో పోయి చూద్దామంట. అది క్యాంప్ వేద్దాం అనుకుంటున్నాను. క్యాంప్ వేద్దాము పోయి. ముందు బిల్డింగ్ ఇక్కడ ఎన్ని రావచ్చు అనిపిస్తుంది. ఏమైతుందో చూద్దాము. ఇక్కడ ఈ బిల్డింగ్ ఎవరు కనిపించడం లేదు. ఎవరు కనిపించడం లేదు. ఎవరు కనిపించడం లేదు ఎక్కువ. ఇప్పుడు ఒకరిని కొట్టినాను అంతే. తెలుసు కదా, 4 కిల్లన్నా కొట్టాలా. మినిమం 4-5 కిల్లులు కొడితే బాగుంటుంది. ఎప్పుడు 1 కిల్లు 2 కిల్లు 3 కిల్లులు కొట్టి వచ్చేది. అదే పని అయిపోయింది. ఈ బిల్డింగ్ పైన ఎక్కుదామా? బిల్డింగ్ పైన ఎవడన్నా ఉన్నాడా? ఎవరు లేడు ఎన్నిస్. అగా దేర్ అక్కడ తిరిగి ఉన్నాడు. అమ్మ వాడికి అడ్డు కొట్టుంటే కానీ ఇప్పుడే మనం అప్పుడే వస్తుంది. 20 కొట్టినాడు. దింపు ఏడేడా మళ్ళీ మిస్ 2 బుల్లెట్లు వచ్చినాడు. కేసు HP లేదేమో. వెంట పోదాము, కూర్చొని మెడికిట్లు వేసుకున్నాం. మళ్ళీ వస్తాము. ముందు స్వాడ్ వస్తే వీళ్ళది ఏముందో ఫుడ్ స్టెప్స్ వస్తున్నాయి. ఎక్కడ అమ్మా అక్కడ అయ్యో అమ్మా ఫుల్ అన్న నాకు గుడ్డ మీద వాడినా. ఎదురు వాడు నాకు వేసి 2 బుల్లెట్లు సచ్చా. మళ్ళా సేమ్ మళ్ళా మెడికిట్లు వేసుకోవాలి. ఎవడో చంపాడు. మళ్ళా పద మెడికిట్లు వేసుకొని ఇంకా పోదాం కిల్స్ కొట్టేకి. 4 కిల్లు వచ్చినాయి. ఇప్పుడు ఇదేమో పని పట్టలేక ఇడ్లీ చేసిన వాడు కొడతాడు, నేను కొడతాడని వాడు ఆడే వెయిట్ చేసుకొని ఆడే అయిపోయింది. ఇప్పుడు ముందు వాడు వచ్చా, పైన వాడు వస్తున్నాడు. దింపు వీడొచ్చు అమ్మ ఇద్దరు నాకు. ఇది కింద విందు కొట్టి కింద పోదాం. ఇంకా చూడండి ఉన్నాడో లేదో చూసేకి. వాడు వచ్చేటట్లేదు. మళ్ళీ ఒకసారి అట్లా పోయి గెలుపుకుని వద్దామని వీడు వాడాడంటే నేను వీడంటే. ఇదైతే గేమ్ అయ్యప్పని కాదు. పోయి వాడిని కొడదామా లేదా పదే చూసేద్దాము ఒకసారి. వస్తాడేమో వాడు రావడం మీద అప్పుడు నేను పోవడం లేదు. లూట్ అనుకొని పోదాం, కింద దిద్దాం. ఎదురు అక్కడ ఎవడు లేడు. వాడు ఇట్లీస్ గారు ముందు రాడు, నేను అంత పోను. ఇది అయ్యేటట్టు లేదు. ఇంకా కొంచెం చూద్దాం, చూసి పోదాం కింద పోదాం. పదండి వేసి ఏముండవు. ఎవరు దొరకడం లేదు. మనం కింద దిగి అట్లా పోయి వద్దాం. ఎప్పుడన్నా వస్తాడేమో చూద్దాం. ఇక్కడ ఏం వీడు రావడం లేదు. ఏం ఆడే నెట్వర్క్ పోయి ఆడే నిలబడినాడే ఎట్లా. నా భయం ఏమంటే వాళ్ళు ఇట్లీ చేసినాడు. వాడి స్క్వాడ్ అందరికి మనం కనబడిస్తాం. మనకి స్క్వాడ్ లేదు, సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడుతున్నాము. కానీ అంతే బతుకో. 4 దిక్కుల నుంచి వచ్చి కొడతాడు. పోదామా వద్దా వద్దులే గైస్. ఇలా వద్దనుకుంటున్నాను. మళ్ళీ ఓపెన్ ప్లేస్ ఎవడు ఆ దిక్కు నుంచి కొడతాడో కూడా తెలియదు. ఇలా ఎవడన్నా ఉంటాడో లేదు. ఈ 2 వాళ్ళు కొట్టి వేరేతో పోదాం. కొట్టేదే 4 కిలోలు, దింపేదే ఒక్కొక్కరికి.
బాడీ షాట్ ఊరికే కొడితే తెల్ల నంబర్లు అంటే హెడ్ షాట్ కూడా కొట్టినాను చూసినారు కదా పోయిన మ్యాచ్లో ఒకటే కొట్టినాను అనుకోండి అదేది అమ్మ ఎవరో వీడు క్యాంపింగ్ ఆ రెండో బుల్లెట్ చూడలేదు బాటుగాడు అమ్మమ్మ ఇంకోటి ఏ పాప కొడుతుంది ఫీల్డ్ నాకు యా ఇంకోటి ఇద్దరురా హెచ్పి తగ్గిందిరా వీడి పక్కన చేసా ఏందయ్యా ఇది ఇట్లయితే సర్లే నెక్స్ట్ వీడియో మళ్ళా సోలో వర్సెస్ స్క్వాడ్ ఆడతా బోయ కొడతా బై